శ్రీ గురుభ్యో నమః. పరాశర సంహిత అను ఉపాసనా గ్రంథములో పరాశర మహర్షి ఆంజనేయుని చరిత్రను గూర్చిన అనేక నిగూఢ రహస్యాలు, దేవరహస్యాలను సంపూర్ణంగా వివరించి చెప్పారు. వాటి ఆధారంగా శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు శ్రీ ఆంజనేయం అను గ్రంథమును రచించినారు. త్రిపురాసుర సంహారంలో శివునికి అధిక శక్తిని కలిగించేందుకు బ్రహ్మ, విష్ణువులతో సహా సకల దేవతలు తమ తేజస్సులో కొంత శాతం శివునిలోకి ప్రసరింపజేశారు. ఆ సంగ్రామంలో శివుని విల్లుకి విష్ణువు బాణముగా నిలిచి సేవలందించాడు. దానికి గుర్తుగా సమయం వచ్చినప్పుడు తాను కూడా విష్ణువుకి సేవలందించాలని శివుడు తన మనస్సులో తలచాడు. శివపార్వతులు వృషభ పర్వత విహారానికి వెళ్ళినప్పుడు శివుడు సకల దేవతాంశలతో కూడిన తన తేజస్సును పార్వతీదేవి యందు ప్రసరింపజేశాడు. పార్వతీదేవి భారం మోయలేక అగ్నిదేవునికి అందించింది. అగ్ని కూడా తాళలేక ఆ దివ్య తేజస్సును వాయుదేవుని యందుంచాడు. ఆ తరువాత వాయుదేవుడు ఆ దివ్య తేజస్సును అంజనాద్రిపై తపస్సు చేసుకుంటున్న అంజనాదేవి యందు ప్రసరింపజేశాడు. అంజనాదేవి సకల దేవతా స్వరూపుడైన ఆంజనేయుడిని ప్రత్యక్ష దైవముగా మనకు అనుగ్రహించింది. ముల్లోకాలలోనూ ముగ్గురు రావణాసురులు లోకాలను పీడిస్తున్నారు. రావణ సంహారం చేయడానికి శ్రీహరి రాముడుగా అవతరించాడు. శివాంశగా ఆంజనేయుడు, కాళికాంశగా సీతాదేవి అవతరించారు. ఆంజనేయుని చరిత్ర, నవావతారాల వైభవం, ఆయన దివ్యనామాలు, క్షేత్రనామాలను వర్ణిస్తూ శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు రచించిన 9 పాటలకు స్వరరచన చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ పాటలను నాతో పాటు చిరంజీవి హరిణి ఇవటూరి, మేధా అనంతుని, హాసిని భట్టిప్రోలు గానం చేయడం జరిగింది. శ్రీ శోభనాద్రి గారు సభక్తికంగా మీకు అందిస్తున్నటువంటి ఈ 9 ఆధ్యాత్మిక సంకీర్తనలను ఆస్వాదించండి. ఈ కల్పపు భక్తుల భాగ్యము నీ అవతారం హనుమా, రాబోవు కల్పపు జీవుల భాగ్యము భవిష్యత్ బ్రహ్మా. కల్పపు భక్తుల భాగ్యము నీ అవతారం హనుమా, కల్పపు జీవుల భాగ్యము భవిష్యత్ బ్రహ్మా. రామ కార్యంలో హరివీర భయంకర హనుమా, సృష్టి కార్యంలో కరుణా సముద్ర భావి బ్రహ్మా. రామ కార్యంలో హరివీర భయంకర హనుమా, సృష్టి కార్యంలో కరుణా సముద్ర భావి బ్రహ్మా. కల్పపు భక్తుల భాగ్యము నీ అవతారం హనుమా, కల్పపు జీవుల భాగ్యము భవిష్యత్ బ్రహ్మా. దేశకాల పరిమితి తాను ఆరాధించే
అయోధ్య రామునిలో ఉందని హనుమ భ్రమించే దేశకాల పరిమితి తాను ఆరాధించే అయోధ్య రామునిలో ఉందని హనుమ భ్రమించే మితులేనట్టి శ్రీహరి తానని బోధింపగా రాముడు హనుమను పంపెను బ్రహ్మలోకానికి మితులేనట్టి శ్రీహరి తానని బోధింపగా రాముడు హనుమను పంపెను బ్రహ్మలోకానికి కల్పపు భక్తుల భాగ్యము నీ అవతారం హనుమా రామో కల్పపు జీవుల భాగ్యము భవిష్యత్ బ్రహ్మా రామకార్యమున బ్రహ్మలోకమునకేగే హనుమా బ్రహ్మ విముఖత గ్రహించి ఆగ్రహించే హనుమా రామకార్యమున బ్రహ్మలోకమునకేగే హనుమా బ్రహ్మ విముఖత గ్రహించి ఆగ్రహించే హనుమా భక్త్యావేశమని విశుద్ధ తత్వానుభూతి కోసం హనుమకు బ్రహ్మ చేయించే అమృత సరస్సు స్నానం భక్త్యావేశమని విశుద్ధ తత్వానుభూతి కోసం హనుమకు బ్రహ్మ చేయించే అమృత సరస్సు స్నానం కల్పపు భక్తుల భాగ్యము నీ అవతారం హనుమా రామో కల్పపు జీవుల భాగ్యము భవిష్యత్ బ్రహ్మా